టీవీకే సాధించిన ఈ విజయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం విన్నింగ్ మార్జిన్. గెలిచిన 108 స్థానాల్లో సగటున 22,842 ఓట్ల మెజారిటీ సాధించడం ఒక సంచలనం. ఒకప్పుడు కంచుకోటలుగా భావించిన చోట్ల కూడా ఏఐఏడీఎంకే సగటున 15,164 ఓట్లు, డీఎంకే కేవలం 9,310 ఓట్ల మార్జిన్కే పరిమితమయ్యాయి. అంటే అధికార పక్షం కంటే దాదాపుగా 2.5 రెట్లు ఎక్కువ మెజారిటీతో టీవీకి అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇది కేవలం ఓట్ల చీలిక వల్ల వచ్చిన విజయం కాదు, స్పష్టమైన ప్రజా తీర్పుగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో టీవీకి అభ్యర్థుల ఎంపిక, యువతను ఆకట్టుకోవడంలో విజయ్ అనుసరించిన వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. ఆన్లైన్ ట్రెండ్స్, సోషల్ మీడియా డేటా ప్రకారం టీవీకేకు వచ్చిన ఓట్లలో మొదటిసారి ఓటు వేసిన యువత వాటా చాలా ఎక్కువగా ఉంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి మార్పు కోరుకున్న ఓటర్లందరూ ఒకే తాటిపైకి రావడం టీవీకేకు కలిసొచ్చింది. డీఎంకే వంటి పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీని మార్జిన్ల విషయంలో ఇంత భారీ తేడాతో వెనక్కి నెట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. డీఎంకేకు ఉన్న ఓట్లలో కొంత భాగం ఈ పార్టీ వైపు మళ్లడం వల్లనే అధికార పార్టీ మార్జిన్లు భారీగా పడిపోయాయి. పక్కా ప్లానింగ్ తో వెళ్లిన విజయ్ ప్రత్యర్థి పార్టీల బలహీనతలను తన బలంగా మార్చుకున్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుంచి 15% వరకు ఉన్న తటస్థ ఓటర్లను టీవీకే తన వైపు తిప్పుకోగలిగింది. అందుకే ఎక్కడ డిపాజిట్లు గల్లంతు కాలేదు.